హాయ్ గాయ్స్, నేను మీ ప్రవళిక పొందూరు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. కొంచెం కోల్డ్ అయింది, అందుకే వాయిస్ ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా ఈ ఈ మంత్లో నా బర్త్డే ఉంది. నా బర్త్డేకి మేము ట్రిప్ వెళ్తున్నాం అనమాట, వయోమింగ్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్కి. సో యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ అనుకుంటా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ అంత కన్సిస్టెన్సీగా లేను యూట్యూబ్లో. తర్వాత ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ షార్ట్స్ పెడుతున్నా కానీ ఎక్కువ యాక్టివ్గా లేననమాట. సో ఒక 2-3 months బ్యాక్ నుంచి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా రీల్స్ చేయడం, యాక్టివ్గా కంటెంట్ క్రియేషన్ చేయడం చేస్తున్నాను. యూట్యూబ్ కూడా మెల్లిమెల్లిగా లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ప్రాపర్గా దేంతో స్టార్ట్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. సో మేము నా బర్త్డేకి ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్కి ట్రిప్ వెళ్తున్నాం అనమాట. సో నా బర్త్డే ఇంకా 1 week ఉంది. సో నెక్స్ట్ వీక్ మండే స్టార్ట్ అవుతాము. యాక్చువల్గా నేను DJI పాకెట్ కెమెరా కొనుక్కుందాం అనుకున్నాను. అది మాకు థ్యాంక్స్ గివింగ్ క్రిస్మస్ టైంలో ఇక్కడ ఆఫర్ బాగా పెడతారనమాట. సో ఆ టైంలో నేను కొనుక్కుందాం అనుకున్నాను. సో ఈలోపు మా హస్బెండ్ ఏం చేశారు అని అంటే, తను ఫుల్గా రీసెర్చ్ చేసి ఏది బెస్ట్, ఏది ది బెస్ట్ అనేది చూసారనమాట. యాక్చువల్గా నేను DJI అనుకున్నాను, బట్ Insta360 లూనా అల్ట్రా 8K గింబల్ కెమెరా లాస్ట్ మంత్ జూన్లో రిలీజ్ చేశారనమాట. యాక్చువల్గా అది రిలీజ్ చేసినట్టు నాకు తెలీదు. సో మా హస్బెండే తను మొత్తం రీసెర్చ్ చేసి, లిటరలీ నాకు టైనీ బిట్ ఆఫ్ క్లూ కూడా లేదు నాకు. సో తనే మొత్తం రీసెర్చ్ చేసి ఆర్డర్ చేసి, ఫస్ట్ ఆర్డర్ చేశారంట కాస్కోలో. మళ్ళీ అది ఎందుకో అంటే మేము డాలస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం కదా, అడ్రస్ అంతా మేము ఏదో ఏదో సమ్వాట్ ఏదో అయ్యి క్యాన్సిల్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ అదేదో నేను చూసి క్యాన్సిల్ చేశాను అనుకున్నారంట, కానీ నాకు తెలీదు అసలు తను ఆర్డర్ చేసిన విషయమే నాకు తెలీదు. సో తను మళ్ళీ రీఆర్డర్ చేశారు. యాక్చువల్గా మేము ఈ మొన్న వీకెండ్కి డాలస్ వెళ్ళామన్నమాట. సమ్వాట్ మాకు కొంచెం పనుండి వెళ్ళాము. సో అప్పుడు ఆర్డర్ చేశారు మాకు అక్కడ తెలిసిన అన్న వాళ్ళ ఇంటికి. అక్కడ నేను అది డెలివరీ అయినప్పుడు నేను చూసాను, అది ఆర్డర్ చేసినట్టు తెలీదు నాకు. ప్రీ బర్త్డే కింద అది గిఫ్ట్స్ చేశారనమాట. లిటరలీ ఐ వాజ్ షాక్ అనమాట. ఇదేంటి, ఇది ఇక్కడ ఉందేంటి, ఇది ఎవరో, ఇది ఎందుకు ఆర్డర్ చేసావు నువ్వు అన్నట్టు. సో ఐ వాజ్ సో సర్ప్రైజ్, ఐ వాజ్ సో హ్యాపీ అనమాట దాన్ని చూసి. యాక్చువల్గా నేను అప్పుడు కొనుక్కుందాం అనుకున్నాను, తను ముందే ఇచ్చేశారు. ఐ వాజ్ సో హ్యాపీ. సో దాన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం, లెట్స్ గో. చూడండి బాక్స్ ఎంత పెద్దగా ఉందో. లిటరల్లీ నేను ఇదేంటి ఎంత పెద్దగా ఉంది, ఏం ఆర్డర్ చేశారనుకున్నా, ఓపెన్ చేసి చూస్తే ఇది ఉంది. సో 2 sides అనమాట, 1 side ఇది, 1 side అలా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇది మొత్తం సెట్ అనమాట. ఇందులో కెమెరా, మైక్, మళ్ళీ పౌచ్ బ్యాగ్ అన్నీ వస్తాయి. ఫస్ట్ ఇది కెమెరా అండి, ఫ్రంట్ ఇలా ఉందన్నమాట. సో బ్యాక్ బాక్స్ ఇలా ఉంది. తర్వాత ఇందులో క్యారీ బ్యాగ్ ఉందండి, ఐ మీన్ లైక్ కెమెరా, మైక్ అన్ని పెట్టుకొని పౌచ్ బ్యాగ్ అనమాట. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంది. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో లోపల. ఆ పౌచ్ బ్యాగ్ చాలా ఐ మీన్ లైక్ చాలా థిక్గా ఉందన్నమాట. సో ఒకవేళ మన చేతిలో నుంచి పడిపోయిన లోపల వాటికి ఏమవ్వదు. సో కెమెరా పెట్టుకోవడానికి మిగతా కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట లోపల. సో ఈజీగా మనం అన్ని క్యారీ చేయొచ్చు అందులో. సో తర్వాత మనకి ఇందులో మైక్ వచ్చింది, మైక్ ఫుల్ సెట్ అండి. సో నా దగ్గర ఆల్రెడీ DJI మైక్ ఉంది, అది మా అన్న నాకు కొనిచ్చాడు అప్పుడు. సో ఇది బాక్స్ ఓపెన్ చేస్తే ఇందులో ఒక కార్డ్ ఉందన్నమాట. కార్డ్ తర్వాత వాడు మళ్ళీ ఒక మాన్యువల్ బుక్ అనేది ఇచ్చాడు, సో ఎలా సెటప్ చేసుకోవాలి అనేది. సో ఇందులో మైక్ అనేది ఒక చిన్న పౌచ్లో ఇచ్చారండి. సో ఎంత క్యూట్ ఉంది చూడండి. ఆ పౌచ్లోనే మైక్ సెట్ అంతా ఉందండి. సో నేను ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మైక్లో లోపల ఒక సైడ్ ఏమో మైక్కి ఒక మ్యాగ్నెట్ వస్తుందండి మన డ్రెస్కి పెట్టుకోవడానికి, అండ్ ఇంకొక క్లిప్ లాంటిది వస్తుంది. ఒక సైడ్ ఏమో ఈ 3 ఉన్నాయి, ఇంకొక సైడ్ ఏమో మైక్ ది హోల్డర్, సో నాయిస్ డిటెక్టర్ సంథింగ్ ఉంటుంది, ఇంకోటి ఛార్జర్, ఇంకొక వైర్ ఒకటి వచ్చిందనమాట అందులో. సో ఇవన్నీ ఆ మైక్ పౌచ్లో వచ్చినాయి.
నా నార్మల్ డీజే మైక్ అయితే ఆల్మోస్ట్ ఒక 1-2.5 ఇంచ్ ఉంటుంది. సో ఇది ఎంత టైనీగా ఉందంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అది లిటరల్లీ ఒక చిన్న చాక్లెట్ క్యాప్సిల్ లాగా ఉందనమాట. చాలా క్యూట్ ఉంది. బట్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈజీగా దాన్ని పోగొట్టేసుకుంటాం అనమాట. సో ఇదైతే చాలా క్యూట్ ఉంది. మైక్కి సపరేట్గా పౌచ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ పౌచ్ బ్యాగ్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది అందులో పట్టట్లేదు అనమాట. సో ఇది సపరేట్, అది సపరేట్. నెక్స్ట్ ఇందులో కెమెరా లెన్స్ కి ఇది బ్లాక్ మిస్ట్ ఫిల్టర్ అని చెప్పి ఒకటి వచ్చింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంది. ఇది ఓపెన్ చేసి చూస్తే ఇందులో ఒక గైడింగ్ పేపర్ అండ్ ఈ మిస్ట్ అనేది ఫిల్టర్ మిస్ట్ అనేది చాలా టైనీ ఉందండి. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది మన పౌచ్ బ్యాగ్లో పక్కన క్యాబినెట్స్ ఉన్నాయన్నమాట, అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ద మెయిన్ కెమెరా అనమాట. చూడండి బాక్స్ ఇలా ఉంది. ఓపెన్ చేస్తే సైడ్లో వాడు సిగ్నేచర్ స్టిక్కర్ ఇచ్చాడు. మళ్ళీ ఆ కెమెరాకి ప్రొటెక్టింగ్ బాక్స్ లాగా ఆర్ ప్రొటెక్టెడ్ కేస్ లాగా ఒకటి ఇచ్చాడనమాట. సో ఎంత క్యూట్ ఉంది. ఆ బటన్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇట్స్ సో అన్రియల్ ఫ్రెండ్స్. చాలా బాగుంది కెమెరా అయితే. ఆ కెమెరాని చూసిన తర్వాత కిడ్డీ నెక్ క్యాండీ స్టోర్ అంటారు చూడండి, అలా అయిపోయింది నా సిచ్యువేషన్. సో దీనికి ఈ కెమెరా స్క్రీన్ అనేది డిటాచ్ అవుతుంది అనమాట. అది మనకి రిమోట్ లాగా యూస్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ 60 మీటర్స్ డిస్టెన్స్ వరకు మన కెమెరా ఒక చోట పెట్టి మనం 60 మీటర్స్ డిస్టెన్స్ వరకు మనం దాన్ని ఆపరేట్ చేయొచ్చు, మళ్ళీ ప్లగ్ చేసేయచ్చు అనమాట. సో ఎంత క్యూట్ ఉందంటే కెమెరా. నాకు ఒక కార్టూన్ మూవీ ఉంటుంది, నేను స్క్రీన్ మీద పెడతాను. ఆ కెమెరా చూస్తే ఆ కార్టూన్ మూవీలో ఒక రోబో ఉంటుంది అనమాట. ఆ రోబోలో ఉంది ఆ కెమెరా చూడంగానే. ఆ కెమెరా టచ్ స్క్రీన్ అనమాట. సో మనం ఏదన్నా టచ్ స్క్రీన్లో డైరెక్ట్ ఆపరేట్ చేసుకోవచ్చు. సాచురేషన్ కానీ బ్రైట్నెస్ కానీ ఏదన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ బాక్స్లో చూస్తే మనకి వాళ్ళు ఒకటి కింద ఎక్స్టెండ్ చేసుకోవటానికి స్టాండ్ లాగా ఒకటి ఇచ్చారనమాట. సో దానికి కింద ఇట్లా ఎక్స్టెండెడ్ స్టాండ్ లాగా అనమాట. మనం అది డిటాచ్ చేసుకోవచ్చు, అటాచ్ చేసుకోవచ్చు. కింద మనకి వాడు ఇట్లా స్టాండ్కి లెగ్స్ వస్తాయి కదండి, ఆ లెగ్స్ టైప్ ఏవో ఇచ్చాడు. సో దానివల్ల కూడా మనకి చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో ఎక్కడైనా ప్లేస్ చేసుకొని మనము రికార్డ్ చేసుకోవటానికి. సో ఫార్ కెమెరా అయితే చాలా బాగుందండి. క్లియర్ గా మనకి అందులో ఏదో స్పాంజ్ లాంటిది ఇచ్చాడు, అదేంటో నాకు అర్థం కాలేదు, చూడాలి ఇంకా. చూసారు కదండి, అది నా Insta360 లూనా అల్ట్రా 8K గింబల్ కెమెరా అనమాట. సో నెక్స్ట్ నేను అది యూజ్ చేసి అది ఎలా ఉందనేది చెప్పి రివ్యూ వీడియో కూడా ఒకటి సపరేట్ చేస్తానన్నమాట. సిట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.